యాక్చువల్లీ అవన్నీ చాలా వరకు మాడిఫై చేసుకున్నాయి. వాళ్ళ సిద్ధాంతాలను ఆ దేశాలు. ఇప్పుడు చైనానే తీసుకుంటే, చైనా వాస్తవానికి కమ్యూనిస్ట్ కంట్రీ అది. కానీ అక్కడ ఏం రిఫార్మ్ చేసుకున్నారు వాళ్ళు? స్టేట్ క్యాపిటలిజం ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఏముంటుంది? క్యాపిటలిస్ట్ కంట్రీ అమెరికా. కానీ అక్కడ ఏముంటుంది? పబ్లిక్ క్యాపిటలిజం ఉంటుంది. అంటే ప్రైవేట్ పెత్తందారుల ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటి చైనాలో అది క్యాపిటలిజమే, కానీ గవర్నమెంట్ అంటే ఎంత ఏంటి అనే ఒక రేషియోని అక్కడ జస్టిఫై చేసి చేస్తారు వాళ్ళు. కానీ పని చేయాలనేటువంటి ఔత్సాహికులు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఒక విజన్‌తో వచ్చిన వాళ్ళను వాళ్ళు ఎక్కడ కూడా డిమోటివేట్ చేయరు. సో ఇంచుమించు ఏంటంటే వాళ్ళు కూడా వెల్ఫేర్ అంటే సంక్షేమవాదం అనేదాన్ని అందిపుచ్చుకున్నారు చైనా వాళ్ళు. దాని ద్వారా వాళ్ళు డెవలప్మెంట్ అనే దాంట్లో కొద్దిగా ముందుకెళ్ళడానికి ఒక ఛాన్స్ వచ్చింది వాళ్ళకు, ఒక ఆస్కారం ఏర్పడ్డది. పెత్తందారుల కనుసనల్లో నడిచేటువంటి ప్రభుత్వాలు, ఆ గవర్నమెంట్ కూడా వేస్ట్. ఎందుకంటే అక్కడ వ్యక్తి ఫ్రీ విల్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల క్షుద్రమైన భావాలు ప్రవేశించి వాడు టోటల్ వాని యొక్క ఫింగర్ టిప్స్తోనే ఆడించగలుగుతాడు టోటల్ కంట్రీని. అది కూడా మంచిది కాదు అది. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి సిస్టమే స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి. ఆ సిస్టాన్ని రన్ చేసేదానికి సమర్థవంతమైన వ్యక్తుల సమూహం కావాలి. యాక్చువల్లీ డెమోక్రసీయే కరెక్ట్. కానీ డెమోక్రసీలో ఏంటంటే అందరూ ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి బాగా. ఎడ్యుకేషన్ అంటే చదవడం రాయడము వచ్చుంటే సరిపోదు, విషయాలను కరెక్ట్గా విశ్లేషణ చేసుకునే తెలివితేటలు కావాలి. అంటే లెనిన్ చెప్తాడు కదా, ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలము ప్రజలు మోసపోతూనే ఉంటారు అంటాడు లెనిన్. అంటే తెలుసుకోనంత కాలం, అంటే ఇప్పుడు మోటో తెలుసుకొని దాన్ని విశ్లేషణ చేసి ఇప్పుడు ప్రస్తుతంలో దానివల్ల ఏంటి బెనిఫిట్, లాంగ్ రన్లో ఏ విధమైన బెనిఫిట్ వస్తుంది అనే విషయాలను సరిగ్గా అర్థం చేసుకొని మన భవిష్యత్తు, రానున్న భవిష్యత్ తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయాలు తీసుకొని తదనుగుణంగా అవసరమైనటువంటి డెసిషన్స్ తోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్వార్థాన్ని కొంత తగ్గించుకొని. కానీ ఇంత ఆలోచించి డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ అందరికీ ఉంటుందా? ఉండదు. ఎక్కువగా మనుషులు ఎమోషనల్ ఉంటారు. ఎమోషనలు, టెంప్టేషను, లేకపోతే ఈ గ్రీడీ, ఇవి ఎక్కువ ఉంటాయి. కానీ ఫార్మేట్ అయితే డెమోక్రసీ ఫార్మేటే సరైనది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం, అంటే 300 years బ్యాక్ వెళ్తే రాజు కొడుకు రాజు, ఆ రాజు కొడుకే రాజు.